హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చిన్న వెజిటబుల్ బిర్యానీ చేసుకుందాం అండి. దానికి కావాల్సినవి అన్నీ పెట్టుకున్నాను. ఏమీ లేదు, ఒక్క కప్పు. నేను బ్లింకిట్ నుండి రైస్ రప్పించాను. అది ఎలా వస్తుందో కొంచెం శాంపిల్ వండుదామని నేను మొదలుపెట్టాను. చూడండి, అందులో ఒక 2 యాలకులు, 2 లవంగాలు, చిన్ని దాల్చిన చెక్క, అలాగే 2 జీడిపప్పులు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. అందులో ఉంది వేసేసాను. ఇది ఇలా వేయించి ఈ వెజిటబుల్స్ అన్నీ వేసి చేసుకుంటే రైస్ బాగుంటుందండి. అందుకని నేను వెజిటబుల్స్ అన్నీ వేసి చేస్తున్నాను. ఇది ఓన్లీ శాంపిల్ మట్టుకు అనమాట. తర్వాత నేను పెద్ద రైస్ వండాలి. అందుకని నేను ఫస్ట్ ఒక గ్లాస్ రైస్ వండుతున్నాను చిన్న కప్పుతోటి. అది ఎలా వస్తుందో, రైస్ నాకు పొడవుగా రైస్ ఇవ్వలేదు, పొట్టి రైస్ ఇచ్చాడు. మరి దావత్తనే ఇచ్చాడు, కానీ మరి అది ఎలా ఉంటుందో చూద్దాము. చూడండి, పచ్చిమిర్చి, కొంచెం క్యారెట్, ఒక చిన్న బంగాళాదుంప ముక్క, ఆనియన్స్, చిల్లీస్, ఇవన్నీ వేయించుకుంటున్నాను. ఇవన్నీ వేయించుకున్నాక తర్వాత ఉన్నది చూపిస్తాను. ఎందుకంటే నేను పొట్టిగా ఉంది రైస్ అని డౌట్ వచ్చింది నాకు. మరి నానబెట్టాను కొంచెం. ఒక కప్పు రైస్కి కొంచెం తగ్గించేస్తున్నాను వాటరు. అంటే 1.5 కాదు, కొంచెం ఎక్కువ వేస్తున్నాను. మరి ఎలా వస్తుందో చూద్దాము. దీన్ని అది ఓన్లీ ట్రైల్ అనమాట. ఈ వేగిపోయి కదా, అందులో టమోటా పీసెస్ కూడా వేసేయచ్చు. అవి కూడా వేసేస్తున్నాను. ఇలా చేసుకుంటే సింపుల్గా నీట్గా ఉంటుంది అనమాట. ఈ వెజిటబుల్ రైస్ ఇది చక్కగా ఉంటుంది. దాంట్లో నేను కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసేసి కొంతసేపు వేయిస్తాను. వేయించాక అప్పుడు వాటర్ వేసేసుకుందాం. నేను 1 కప్పు రైస్ పెట్టాను కదా, దానికి 1.5 కన్నా కొంచెం ఎక్కువ వేస్తున్నాను వాటర్. ఎందుకంటే ఏమో గమ్మున ఎలా ఉంటుందో, ఇది శాంపిల్ కదా. ఒకవేళ మెత్తగా అయిపోతే తగ్గించుకోవచ్చు, లేకపోతే అలాగ అయిపోతుంది. నేను ఇది శాంపిల్గా వండుతున్నాను అనమాట అండి. ఇది ఇలాగ అయ్యాక ఇందులో కొంచెం మసాలా పొడి కూడా వేస్తాను. కొంచెం బాయిల్ అయ్యాక అవన్నీ చూద్దురుగా. నేను చేసి పెట్టుకున్న మసాలా అండి, ఒకసారి మీకు యూట్యూబ్లో పెట్టాను, అది చూడండి. చూడండి, ఎంతో చక్కగా బిర్యానీ రెడీ అయిపోయింది. కొద్దిగా మసాలా, కొత్తిమీర వేసి దించేద్దాం. తర్వాత డిష్ అవుట్ చేసి చూపిస్తాను. చూడండి, ఎంతో చక్కనైన వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు నాకు కామెంట్లో తెలియచేయండి. ఎందుకంటే బాస్మతి రైస్ అంత పొడవు రాలేదో వచ్చిందా.